మిత్రులారా మనం అంబేద్కర్ అంటే అందరికి గౌరవమే. అట్లని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఈ యొక్క అసదుద్దీన్ ఓవైసీ అంబేద్కరు కాలి ధూళికి కూడా సరిపోలు నువ్వు అని చెప్పేసి, పాదం ధూళికి కూడా సరిపోవు అని చెప్పేసి ప్రధానమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. కొంచెం ఏంటంటే ఐపతులు ఉన్నాడు, పిచ్చిలేసింది. ఎందుకంటే మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇక మెసలుడు లేదన్నట్టు. గతంలో మన్మోహన్ సింగ్ ఉన్నంత వరకు కూడా హ్యాపీగా ఉండే, చాలా హ్యాపీగా ఉండే, ఆడిందే ఆట పాడిందే పాట ఉండే. ఇప్పుడు కొంచెం కష్టమవుతుంది. ఒక్కసారి ఆ వార్త చూసి ఆ వార్త గురించి చిన్న విశ్లేషణ చేస్తాం ఇట్లారా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి యొక్క వీడియోను లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. వక్ఫ్ సవరణ చట్టంపై పోరాటం మీ జీవితం. ఇక నువ్వు పోరాటం చేయాలి. నువ్వు పోరాటం చేస్తా అంటే మేము చూడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు వేరే పోరాటం చేసినావు, నువ్వు జనాభాను పెంచే కార్యక్రమం చేసినావు. ఇప్పుడు దీని మీద పోరాటం చేస్తే మంచిగుంటుంది. నువ్వు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటాం. మేము కూడా అంబేద్కర్ కాలి ధూళికి కూడా మోడీ సమానం కాడు. దీన్ని మరి ఇది మంచి మాటనా చెడ్డ మాటనా? అంబేద్కర్ను గౌరవిస్తాం. అంబేద్కర్కు గౌరవం ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే, పూర్తి స్థాయిలో పెద్దగా గౌరవం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఈయాటి వరకు నరేంద్ర మోడీ గారే. మీకు తెలుసు, అందరికీ తెలుసు. మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడింది చూద్దాం. వక్ఫ్ సవరణ నల్ల చట్టాన్ని ఉపసంహరించే వరకు కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలకు చెందాల్సిన ఆస్తులను కాజేసేందుకు మోదీ రాజ్యాంగ వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. హిందూ సిక్కు వర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నువ్వు ఫస్ట్ ఈ హిందువులను కలుపుకోను. హిందువులను, నీకు దమ్ము ఉంటే హిందువులను కలుపుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు హిందువులను సమన్వయం చేసుకుంటావు అంటున్నావు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా ఉన్నా ఎంఐఎంను. నీ దాంట్లో హిందువులు ఎంతమంది ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు ఒక్కసారి చెప్పు. నీ పార్టీ నుంచి వెళ్ళి హిందువులు ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడ్డారు? నువ్వు ఎన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు నిలబెట్టినావు, ఎన్ని నియోజకవర్గాలలో ఎంపీలుగా నిలబెట్టినావు? తెలంగాణ గురించే మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడితే నీ ఇజ్జతి మానం పోతుంది. ఎందుకంటే మన ఇజ్జత్ తక్కువ బతుకులు కదా, కాబట్టి ఇజ్జతి మానం పోతుంది. నువ్వు ఎక్కడ నిలబడ్డావు చెప్పు, ఎంతమంది నిలబెట్టినావు? ఇంకా హిందువులు అన్నట్టు సమన్వయం చేసుకుంటూ పోతాడట. ఇజ్జత్ తక్కువ ఒక్క హిందువు నీ ఎంబర్ రారు. నేను చెప్తున్నా కదా. ఇప్పుడు నీకు ఎవడన్నా ఆడ కార్పొరేషన్లా, నీకు అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవడన్నా నీకు సపోర్ట్ చేయాలంటే సాటుకు తెలియకుండా సపోర్ట్ చేయాల్సిందే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో దారుల్ సలాం మైదానంలో నిర్వహించిన నిరసన సభలో ఓవైసీ ప్రసంగించారు. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో అంబేద్కర్ మతపరమైన విధానాలు, సాంప్రదాయాలను గౌరవించాలని స్పష్టం చేశారని గుర్తు చేశారు. దీనికి ఆయన మాట్లాడిండు. అంబేద్కర్ ఏం చెప్పిండంటే మతపరమైన విధానాలు, సాంప్రదాయాలను గౌరవించాలని. వక్ఫ్ బోర్డు అనేది సాంప్రదాయమా, మతపరమైన విధానమా? అది వక్ఫ్ బోర్డు అనేది ఒక ఊళ్ళే మిత్రులారా, ఒక ఊళ్ళే అందరు ఉంటారు. ఆడ పోయి ఆ పొలం ఇదంతా వక్ఫ్ బోర్డు ఉన్నది, ఈ పొలం మాదే అని గుంజుకున్నారు. ఒక ఊరే గుంజుకున్నారు. అటువంటి పరిస్థితులు అంటే ఇలా ఏ ఇల్లు వక్ఫ్ బోర్డు ఉన్నది, ఏ హాస్పిటల్ వక్ఫ్ బోర్డు ఉన్నది, ఏ ఎయిర్పోర్ట్ వక్ఫ్ బోర్డు ఉన్నది తెలియని పరిస్థితి. వీళ్ళ చట్టం ఎట్లుందంటే ఇవాళ పలానా పుప్పాల రజనీకాంత్ ఇల్లు వక్ఫ్ బోర్డులు ఉన్నదంటే కథం గుంజుకుండే. ఇక అసొంటి చట్టాలు ఇక్కడ ఉంటాయా మిత్రులారా? అదొక చట్టమా? దానికి నరేంద్ర మోడీ గారిని అంబేద్కర్ కాలుగోటికి సరిపోరు, కాలు ధూళికి సరిపోదని చెప్పేసి మాట్లాడతాడు. మరినే మీరందరూ కామెంట్ చేయాలి. మరి నేను ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నా, నువ్వు అంబేద్కర్ కాలిగోటికి కూడా సరిపోవు. ఇవాళ చెప్తానా, నువ్వు నరేంద్ర మోడీ గారి కాలిగోటికి కూడా సరిపోవు. నేను చెప్తున్నా, నరేంద్ర మోడీ గారి కాలిగోటికి సరిపోవు, అంబేద్కర్ కాలిగోటికి సరిపోవు. నీకు రాజ్యాంగం అంటే తెలియదు, రాచరిక వ్యవస్థ తెలుసు నీకు. అయితే తానే గొప్ప మేధావినని భావిస్తూ వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిన మోదీ అంబేద్కర్ కాలిధూళితో కూడా సమానం కాదని ఓవైసీ వ్యాఖ్యానించారు. చూసిన మిత్రులారా, ఇంకా చెప్పండి ఏమైందంటే ఈ యొక్క ఓవైసీకి ఏంటంటే మైండ్ దొబ్బింది. అది మోకాళ్ళ అరికాల నుంచి వెళ్ళి అల్లకే పోయింది. ఇక తెలుస్తలేదు అన్నట్టు. కాబట్టి ఈయన మైండ్ మొత్తం పూర్తిగా దొబ్బి అయిపోద్దిన్నాడు మనిషి ఈ దెబ్బతోని. నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది. ఆ దెబ్బకి ఏంటంటే పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరగాల్సిందే. ఇక 11 ఏళ్ళుగా అణచివేత. ప్రధానిగా మోదీ 11 ఏళ్ళుగా దేశంలో ముస్లింలను అణచివేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఓవైసీ ఆరోపించారు.
వక్ఫ్ సవరణ చట్టంతో పాటు ఇతర నల్ల చట్టాల వల్ల దేశం బలహీనంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏం బలహీనంగా మారదు. ఫస్ట్ ఏంటంటే వక్ఫ్ బోర్డుతోని దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. కొన్ని వేల ఎకరాల భూమిని దొబ్బిరు మీరు వక్ఫ్ చట్టం పేరు మీద. ఇదంతా కూడా కాంగ్రెస్ పుణ్యమాని మీరు దొబ్బుతాను వెనకటి నుంచి వెళ్ళి. ట్రిపుల్ తలాక్ సిఏ వల్ల నల్ల చట్టాలను తీసుకొచ్చి ముస్లింలను అణచివేస్తున్నారని ఆరోపించారు. దావుద్ బోహ్రా వర్గం తన గతంలోనే వక్ఫ్ బిల్లు నుంచి తమను మినహాయించాలని కోరినట్టు తెలిపారు. అయితే వక్ఫ్ సవరణ చట్టంపై దావుద్ బోహ్రా వర్గం సంతృప్తిగా ఉన్నట్టు మోదీ ఫోటోలకు పోజులిస్తున్నారని ఎద్దేవా చేశారు. వక్ఫ్ సవరణ చట్టం తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురావడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కోర్టులపై తమకు విశ్వాసం ఉందని తప్పకుండా గెలుస్తామని అన్నారు. అయితే కోర్టులపై విశ్వాసం ఉంటే కోర్టుకే పో, మళ్ళీ ఈ ఆందోళన లేని, నిరసన లేని, సభలు పెట్టుడేంది. ఇంకోటి ఒకటే అడుగుతున్నాను నేను, నీకు నువ్వు కోర్టు విషయం మాట్లాడినావు, కోర్టుకు ఎన్నడన్నా నువ్వు కోర్టుకు పోయి ఫైట్ చేసిన ముఖం ఉన్నది అనేది? ఎప్పుడు చూసినా అల్లర్లు లొల్లు కావాలి, ఆ లొల్లు అయితే అంటే పైశాచిక ఆనందం పొందాలి, ఇదే కదా నువ్వు ఉన్నది. ఇంకోటి నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుందని భయం అవుతుంది నాకు. వస్తుంది కంపల్సరీ. ఎందుకు? ఒక్క మనిషికి ఒకే పెళ్ళాం ఉండాలి, ఒక్కరు లేకపోతే ఇద్దరు పిల్లలు ఉండాలి. దీంతో మంచిగా ప్రభుత్వాలన్నీ మంచిగా ఉంటాయి, దేశం మంచిగా ఉంటుంది. జనాభా పెరగకపోతే ఉద్యోగాలు రాలేదని ఇబ్బంది ఉండదు. ఇది మంచిది కాదా? ఇది షెడపనా? ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ షెడపనా? ఇంకా రెండోది, మొత్తం 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు మీద అంటే ఎక్కడి నుంచి వచ్చింది మీకు? చెప్పు, వక్ఫ్ బోర్డు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఏ కాలం నుంచి వచ్చింది? కోర్టులకు విశ్వాసం ఉంటే కోర్టు పో. కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికే, ముస్లింల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికే ఇలాంటి నల్ల చట్టాలను తీసుకువస్తున్నారని ఓవైసీ ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లుతో మసీదులు ఆస్తులను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో 500లకు పైగా వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వపరం చేశారని చెప్పారు. మంచి పని చేశారు. 500లకు పైగా ఆస్తులను ఉత్తరప్రదేశ్లో వక్ఫ్ ఆస్తులనట ప్రభుత్వపరం. ప్రభుత్వానికే కదా వచ్చింది. ఏమన్నా యోగి ఇంట్లోకి పోయినా, ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ ఇంటికి పోయినా? మిత్రులారా, మంచి పని చేస్తానని చెప్తాడు అసదుద్దీన్ ఓవైసీ, మంచి పని చేస్తాడని చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిత్రులారా ఖచ్చితంగా మీరు ఈ పని చేయాలి. మీరు ఏంటంటే ఓట్లన్నీ ఇటేయాలి, గవర్నమెంట్కే వస్తానట వక్ఫ్ ఆస్తులు అనేది అయినా చెప్తాడు. ఇంట్లో పోతలేవు, ఇంకా మళ్ళీ దానికి ఏదో మోడీని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఈ ఆయన దొంగ ముఖం నూనె ఎట్లున్నదో. నల్ల చట్టాలను ఉపసంహరించే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. నల్ల చట్టం ఏంది నీ బొందా? నల్ల చట్టం నీ కళ్ళు నల్లయి, నువ్వు వేసుకున్న బట్ట నల్లది, అర్థమైందా? కానీ చట్టాలు నల్ల చట్టాలు కాబట్టి మంచి చట్టాలే. భారతదేశంలో ఉన్న చట్టాలను గౌరవిస్తలేవు, భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రిని గౌరవిస్తలేవు. పాకిస్తాన్ దొబ్బాయి, లేకపోతే బంగ్లాదేశ్ దొబ్బాయి, చైనాకు దొబ్బాయి, అమెరికాకు దొబ్బాయి, ఎక్కడికైనా దొబ్బాయి. నువ్వు ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రిని, ఈ దేశాన్ని, ఈ చట్టాలను, ఈ దేశంలో ఉన్న చట్టాలను గౌరవించాలి. ఎన్నడైనా మనం జనగణమన వాడిన ముఖమా మనం? ఇది ఎప్పటికైనా హిందుస్థానే మిత్రులారా. పాకిస్తాన్ హిందుస్థాన్ అయింది విభజనలో. దీన్ని పట్టుకొని ఇలా మా ఆస్తులు అంటారు. మీ ఆస్తులు ఇక్కడ లేవు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖాలిద్ సైబుల్లా రెహమానీ అధ్యక్షతన జరిగిన సభలో డిఎంకే ఎంపీ మహమ్మద్ అబ్దుల్లా, మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ హఫీజ్ ఖాన్, బీఆర్ఎస్ నేత మహమూద్ అలీ నాయకులు పాల్గొన్నారు. అందరూ పాల్గొనండి. మీరు ఉద్యమం చేస్తారా, ఏం చేస్తారా చేయండి. కానీ నరేంద్ర మోడీ గారిని పట్టుకొని అంబేద్కర్ కాలిగోటికి సరిపోరంటే ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంటుంది. అంబేద్కర్ ఏ స్థాయిలో అయితే ఉన్నాడో రేపు పొద్దుగాల నరేంద్ర మోడీ గారు కూడా అదే స్థాయిలోనే ఉంటారు. 3వ దఫా ప్రధానమంత్రి చేసేది. మీ వక్ఫ్ బోర్డుతోని మొత్తం రైతుల ఆస్తులు దొబ్బిర్రు, ఎన్నో ప్రభుత్వ స్కూళ్ళ ఆస్తులు దొబ్బిర్రు, మీరు ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రుల ఆస్తులు దొబ్బిర్రు. మీరు వక్ఫ్ బోర్డు అని చెప్పేసి వేషం పెట్టి రాజ్యాంగం ఉన్నది మనకు. మీకు ఇచ్చే గౌరవం ముస్లింలకు ఇచ్చే గౌరవం ముస్లింలకు ఇస్తుంది, సిక్కులకు ఇచ్చే గౌరవం సిక్కులకు ఇస్తుంది, క్రిస్టియన్లకు ఇచ్చే గౌరవం క్రిస్టియన్లకు ఇస్తుంది, మాకు హిందువులకు ఇచ్చే గౌరవం హిందువులకు ఇవ్వాలి. రాజ్యాంగం ప్రకారం అట్లే పోవాలి. కానీ మొత్తం ఆస్తులన్నీ మేమే దొప్పుతాం, మేమే ఏది పడుతుంది. ఇట్లా ఏంటిది అది? ఎట్లున్నదంటే మిత్రులారా, ఒక సినిమా ఉంటుంది, బాలకృష్ణ సినిమా అనుకుంటా, ఈ మధ్యకాలంలో వచ్చింది. ఈ చూస్తే ఇది ఆక్యుపై చేసుకోవాలి అంటే దాంట్లో చూపిస్తాడు. ఇప్పుడు అది రాచరిక వ్యవస్థలా ఒక రాజ్యం మీద పడితే ఆ రాజ్యాన్ని ఆక్రమిస్తాడు, ఇంకో రాజ్యం మీద పడతారు ఆక్రమిస్తారు. ఇట్లా అన్ని రాజ్యాలను ఆక్రమించుకుంటూ పోతుంటారు. చూసినావా? గట్లున్నది కథ. ఏం చేసుకుంటావు? భూములన్నీ ఏం చేసుకుంటావా? దీంతోనే కదా ఫస్ట్ జనాభాను తగ్గించే కార్యక్రమం చేయాలి. అందరం కలిసి కట్టుకుంటే జనాభా తగ్గితే అభివృద్ధి అదే ఉంటుంది. పని చేయాలి. ఎందుకు గంతగానం జనాభా? ఒక్కసారి లెక్కలు వేసుకోరి. 3% ఉన్నది 21%కి ఎట్లా వచ్చినాం? గదా ఆలోచన చేసుకోం మనం. దాంతో లాభమా నష్టమా? జనాభా పెరుగుతుంది, మరి వాళ్ళకు ఉపాధి అనేది ఎవరు కల్పించాలి?
మనకు మనమే కదా ఉపాధి కల్పించాలంటే దేశంలో ఉండాలి, ఆ ప్రొవిజన్ ఉండాలి, దేశంలో అవకాశాలు ఉండాలి. మేము ఇట్లా జనాభా పెంచుకుంటూ పోతాం, దేశంలో ఉద్యోగాలు ఇవ్వాలి, మీరు ఇవ్వకపోతే ఎట్లా అంటే ఎక్కడ న్యాయం అండి ఇది? ఇవాళ వాళ్ళు చెప్పారు తమిళనాడులో మేము జనాభా తగ్గి, సౌత్ ఇండియాలో మన జనాభా తక్కువ ఉన్నది అది అని చెప్పారు. సంతోషం, మంచిదే కదా. ఇంకనంటే త్రిపుల్ తలాక్ నచ్చలేదట ఆయనకు, అందరికి నచ్చింది, నీకు నచ్చలే. ఎంతమంది త్రిపుల్ తలాక్ పేరు మీద ముస్లిం మహిళలకు ఎంతమందికి అన్యాయం జరిగింది. ఇవద్దు ఇక మనకు, ఇక వీటిని నల్ల చట్టాలు అంటున్నావు. ఇన్ని రోజులు మీరు ఫాలో అయినాయి నల్ల చట్టాలు, ఇప్పుడు తెల్ల చట్టాలే. అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నా, ఇంకోసారి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మేము ఇప్పటికీ ఇక్కడికే మాట్లాడినాం, తర్వాత కొంచెం మేము దాటాల్సి వస్తుంది, మేము కూడా హద్దులు దాటాల్సి వస్తుంది. నువ్వు హద్దులు దాటితే అసదుద్దీన్ ఓవైసీ నీ విజ్ఞతకే వదిలేస్తాను. నువ్వు ర్యాలీలు చేస్తావా, ధర్నాలు చేస్తావా, నిరసనలు చేస్తావా, నీకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం నువ్వు ఏమైనా చేయి, కానీ నీకు రాజ్యాంగం ఆ హక్కు కల్పించలే. నరేంద్ర మోడీ గారిని అంబేద్కర్ కాలిగొడితో సమానమని, నువ్వు అంబేద్కర్ కాదు, అంబేద్కర్ కాలిగోడికి సమానం, ఆ లెక్కకత్తే మా కాలిగోడికి కూడా సమానంగా పనిచేయవు నువ్వు, నా కాలిగోడికి కూడా పనిచేయవు నువ్వు, ఇది కూడా చెప్తాను. సో మిత్రులారా, దయచేసి ఈ యొక్క అంశం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. జై హింద్, జై భారత్.